జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు క్యాండిడేట్ ని ప్రకటించట్లేదు, అయోమయంలో ఉంది, పోటాపోటీ నడుస్తుంది. అంటే కొందరు వ్యక్తులు ఆ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరి ఎవరిని టికెట్ వరించనుంది? ఒక్కటే చెప్తున్నా తమ్మి, ఎవరికి నొప్పిలేస్తుంది? బీఆర్ఎస్ అనుక బీజేపీ అనుక? కాంగ్రెస్ వాళ్ళకి ఏం టెన్షన్ పడతలేరు. కాంగ్రెస్ పార్టీ సముద్రము ఎవరికంత బాధేస్తుంది? ఎవరైనా వచ్చి చెప్పిరా? వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, ప్రజలకు అనుకూలంగా ఏ వ్యక్తి దగ్గరలో ఉంటారో ఆ వ్యక్తికి టికెట్ ఇస్తారు. టైం వస్తే కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు. ఎందుకంటే అందరు కాంగ్రెస్ పార్టీ కావాల్సిన వాళ్ళే. కాబట్టి నివేదిక ప్రకారంగా టైం ఉంది. ఎందుకు 100% కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటే గెలుస్తాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన బాగుంది, ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ ఏదో వాపును చూసి బల్పు అనుకుంటారు. చచ్చిపోయిన వ్యక్తి లాంటి వ్యక్తులు మళ్ళీ రారేమో. అలా భార్య నిలబడితే ఏమైనా సెంటిమెంట్ ఓట్లు పడతాయా? చెప్పండి. ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోయారు, ఆయన చేసినట్టు ఈమె చేయాలని ఏం లేదు కదా, ఆయన కేసీలు వేయాలని ఏం లేదుగా. నేను అనేది ఏంటంటే ప్రజాపాలనలో భాగంగా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఉచిత బస్సు విషయమే కానివ్వండి, 200 యూనిట్లు కానీ బస్తీలలో మంచిగా నడుస్తుంది. అది ప్రతి దగ్గర డోర్ టు డోర్ చేస్తున్నాం. ప్రజలకు మేము ఇంత మంచి చేస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకొని తప్పే ఉంది అలా. మా పార్టీ గెలిస్తే మా పార్టీ ఓడిపోతుంది ఎవడని చెప్పుకుంటాడా? మరి అట్లా చెప్పరు కదా.